హలో హాయ్ హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే పాజిటివ్గా అయితే క్లోజ్ అయితే అయినాయి ఆర్బీఐ మీట్ తర్వాత. అండ్ మనం డైలీ అనాలిసిస్లో చెప్పుకున్నటువంటి లెవెల్స్ కూడా ఎగ్జాక్ట్గా మనం 25,160 అండ్ 200 మధ్యలో కనుక డైలీ టైం ఫ్రేమ్లో క్లోజ్ అవ్వకపోతే ఒక కైండ్ ఆఫ్ రేంజ్ బౌండ్ ఆర్ ఎల్స్ ఇంకా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది అనేసి. సో ఈరోజు మనం హై చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా 25,160. ఓకే. సో అండ్ నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 261 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ 143 అండ్ సెన్సెక్స్ వచ్చి 256 అండ్ మిడ్ నిఫ్టీ వచ్చేసి 156 పాయింట్స్తో పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. అండ్ దీంతోపాటు విక్స్ కూడా 0.41% పెరిగి 14.70 15కి దగ్గరగా అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే కనుక ప్రీవియస్గా ఉన్నటువంటి మనకి సప్లై జోన్ కావచ్చు ఆర్ రెసిస్టెన్స్ కావచ్చు, ఏదైతే 25,150 నుంచి 200 మధ్యలో లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెవెల్స్ నుంచి ప్రీవియస్గా కూడా కొంత మనకి సప్లై వచ్చింది. బట్ ఇక్కడ మళ్ళీ ఏదైతే 24,800 900 లెవెల్స్ నుంచి మనకి తీసుకొని సపోర్ట్ తీసుకొని మంచిగా వెళ్ళిన రోజులు ఉన్నాయి. అండ్ తర్వాత కూడా మళ్ళీ అగైన్ ఏదైతే ఈ 25,200 దగ్గర నుంచి మళ్ళీ అగైన్ సప్లై రావడం అండ్ కొంత కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా 21,000 వరకు కూడా వెళ్ళిన రోజులు అయితే ఉన్నాయి. సో రేపటికి మనకి ఇంకా అప్పుడే కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ బట్ రేపటికి కనుక మనకి ఏదైతే 25,000 వచ్చేసి ఇప్పుడు చాలా ఇమీడియట్గా సపోర్ట్ అండ్ బిగ్గెస్ట్ సైకలాజికల్ లెవెల్గా అయితే మనకి యూజ్ అవుతుంది. సో అంటిల్ అన్లెస్ 25,000 బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి మార్కెట్ కిందకు వస్తుంది అని అయితే కన్ఫర్మ్గా మనకి సిగ్నల్ ఇచ్చినట్టయితే కాదనమాట. సో 25,000 వరకు మనకి ఎటువంటి బేర్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఓన్లీ 25,000 లెవెల్స్ కూడా డైలీ టైం ఫ్రేమ్లో కనుక ఈ ఏరియాలో ఒక క్యాండిల్ ఇలా కూర్చుంది అనుకుంటే కనుక డెఫినెట్గా మనకు ఒక మళ్ళీ అగైన్ మనకి కన్సల్టేషన్ జోన్లోకి వస్తుంది కానీ కంప్లీట్గా బేరిష్ ఫేజ్లోకి అయితే రాదు. సో వన్స్ ఏదైతే ప్రీవియస్గా మనకి ఒక బాక్స్లోనే మార్కెట్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక 1-2 months నుంచి మే దగ్గర నుంచి కూడా ఏప్రిల్ ప్రీవియస్ వీక్ నుంచి కూడా మనకి ఈ రేంజ్లో అయితే మనకి ఇక్కడ స్ట్రక్ అయితే అవుతూ ఉంది. సో ఇది బ్రేక్ అయితే తప్ప మనకి బేరిష్ ఫేజ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం అనేసి అయితే చెప్పలేము. సో రేపటికి అయితే కనుక క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రేపు కనుక 160 పైన క్లోజ్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ మనకి 25,300 400 ఈ హార్డిల్ కూడా బ్రేక్ అయితే కనుక ఏదైతే ప్రీవియస్గా ఉందో ఒక రెసిస్టెన్స్, సో అగైన్ వీ కెన్ సీ ఏ న్యూ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ వరకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. మనకి కైండ్ ఆఫ్ కంప్లీట్గా బ్లూ స్కై జోన్, సో నో ప్రీవియస్ చార్ట్స్ జోన్లోకి అయితే వచ్చేసింది. ఇక్కడకి వచ్చేసరికి మనకి సాలిడ్గా గ్యాప్ అప్తో ఓపెన్ అయిన ప్రీవియస్గా ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అయితే తీసుకున్నా కానీ కంప్లీట్గా అక్కడ నుంచి కూడా మార్నింగ్ నుంచి కూడా డౌన్ సైడ్ అయితే వచ్చేస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 260 పాయింట్స్తో క్లోజ్ అయితే అయ్యింది. ఇవాళ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ వచ్చి గ్రీన్లోనే ఉన్నాయి ఎక్సెప్ట్ ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ నిఫ్టీ బ్రాడర్ మార్కెట్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్ కూడా మనకి గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. అండ్ బ్రాడర్ మార్కెట్లో చూసుకుంటే కనుక స్టాట్స్టిక్స్ అడ్వాన్స్డ్ వచ్చేసి 2,066 ఉంటే జస్ట్ 9 డిక్లైన్స్ వచ్చేసి 904 ఉంది. సో ఓవరాల్గా పాజిటివిటీ అయితే కంటిన్యూ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అయితే గ్రీన్లో ఉన్నాయి. అండ్ సెక్టర్స్ చూసుకుంటే కనుక టెలికమ్యూనికేషన్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ సర్వీసెస్, కన్జ్యూమర్ సర్వీసెస్ మాత్రమే మనకి రెడ్లో ఉన్నాయి, మిగతావన్నీ కూడా మంచి గ్రీన్లో అయితే ఉన్నాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఐసిఐసిఐ బ్యాంక్ తప్ప అన్ని బ్యాంక్స్ కూడా మనకి గ్రీన్లోనే అయితే ఉన్నాయి. ఐసిఐసిఐ ఒక్కటే బ్యాంక్ నిఫ్టీని అయితే బాగా డ్రాగ్ చేసింది అయితే చెప్పొచ్చు. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఒక్కటే ప్రైస్ మూమెంటం అయితే 25 పాయింట్స్ వస్తే కనుక ఇది 244 పాయింట్స్ అయితే ఇండెక్స్ అయితే డ్రాగ్ చేస్తుందని చెప్పొచ్చు. సో రేపటికైతే కనుక మనకి బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. అలాగే ఓఎన్ కూడా డీటెయిల్గా ఒకసారి చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో.
సో ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ పరంగా చూసుకుంటే కనుక మంచి సాలిడ్గా అయితే గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది కానీ బట్ ఫాలోఅప్ క్యాండిల్స్ అయితే లేదు. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ హై నుంచి కూడా 160 ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో ఆ లెవెల్ నుంచి కంటిన్యూగా కిందకి రావడం అండ్ అక్కడనే ఉండిపోయింది. జస్ట్ 15 మినిట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లోనే కంప్లీట్గా ఉండిపోయింది. ఏదైతే మార్కెట్ సైడ్ వేస్ ఉందో ఇంకా ఆ సైడ్ వేస్ని అయితే కంటిన్యూ చేస్తుంది. ఓన్లీ సెల్లర్స్కి మంచి డేస్ అని చెప్పచ్చు, బయర్స్కి చాలా కష్టం అండ్ స్కాల్పర్స్కి కూడా చాలా టఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా స్టాప్ లాస్లు అయితే హిట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఒక 15 మినిట్స్లో అయితే ఒక రేంజ్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది. లెట్స్ సీ రేపు కనుక ఎటువైపు అయినా సరే ఏదర్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ వచ్చినా సరే మనకి ఈ లెవెల్స్లో అయితే యాక్టివేట్ అవుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడింగ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్ అనొచ్చు. సో 25,122 కనుక బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 163, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 25,202, అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చి 237, 25,237 అండ్ డౌన్ సైడ్ 25,079 బ్రేక్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకి సపోర్ట్స్ తీసుకోవడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే అంటే అరౌండ్ ఒక 30-40 పాయింట్స్ కనుక గ్యాప్ డౌన్ అయితే ఇమీడియట్గా అయితే షార్టింగ్ అయితే ప్లాన్ చేసుకోవద్దు. అట్లీస్ట్ 79 ఆర్ 60 లెవెల్స్ బ్రేక్ అయితేనే మనకి తీసుకోవడం బెటర్. అండ్ 25,039 కూడా మనకి ఫస్ట్ టార్గెట్గా ఉంటుంది అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,000 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 24,963గా అయితే మనకి ఉంటుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసి, సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కంప్లీట్గా ఒక 200 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో కంప్లీట్గా దీంట్లోనే ఉంది. నిఫ్టీలో కన్నా ఇక్కడ ఇంకా దారుణంగా ప్రీమియమ్స్ కూడా అస్సలు ఏం మూవ్ కాలేదు. అండ్ రేపటికి వచ్చేసి 56,925లో గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ కూడా 930, 940 మధ్యలో క్లియర్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 57,007 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 57,107, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 57,220గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 56,786 కూడా బ్రేక్ అయితే కనుక 56,691 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 56,543 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 56,420గా అయితే మనకు ఉంది. ఒకసారి సెన్సెక్స్కి వెళ్ళే ముందు ఓఏ డేటా ఒకసారి చూసిద్దాం. సో ఓఏ డేటాలోకి వచ్చేసరికి మనం చూడొచ్చు ఓవరాల్గా డిఫరెన్స్ ఎంత ఉంది అనేసి. అండ్ మంత్లీకి వచ్చేసరికి 6.29, 6.35 పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. అండ్ పుట్స్ వచ్చేసి కొంచెం హైగా కనిపిస్తున్నాయి. సో ఇంకా కొంత అప్ సైడ్ మూవ్ అయితే మినిమం ఉంది అనేసి మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ 4 మంత్ ఓవరాల్గా ఓఏ చూసుకుంటే 6.53 అండ్ 6.75. సో ఇక్కడ కూడా పుట్స్కి ఎక్కువ ఉంది అండ్ కాల్ సైడ్ అయితే కొంత డౌన్ సైడ్ అయితే ఉంది. డిఫరెన్స్ వచ్చేసి 21,000 ఉంది. సో స్లైట్గా బులిష్గా ఉంది మార్కెట్స్ అని మనకు అర్థమవుతున్నాయి. సెన్సెక్స్లోకి వచ్చేసరికి 82,569 అండ్ 82,369 వచ్చేసి మనకి స్కాల్పింగ్ జోన్ ఆర్ నో ట్రేడ్ జోన్గా అయితే మనకు ఉంటాయి. అండ్ ప్రీవియస్గా మనం చూడొచ్చు ఈ లెవెల్స్ అయితే మనకి రిజెక్షన్ అయితే వచ్చింది చాలా స్ట్రాంగ్గా. సో విచ్ ఈస్ యాక్టింగ్ నౌ యాజ్ అ సపోర్ట్ అనమాట. ప్రీవియస్గా మనకి రెసిస్టెన్స్గా ఉపయోగపడింది, ఇప్పుడైతే అది సపోర్ట్గా టర్న్ అయితే అయ్యింది. సో వన్స్ 82,569 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 82,702 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 848, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 82,991గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 82,369 కూడా బ్రేక్ అయితే కనుక 82,200 ఫస్ట్ టార్గెట్ ఉంటే సెకండ్ టార్గెట్ వచ్చి 82,013 ఉంటుంది అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 81,808గా అయితే మనకి ఫైనల్ టార్గెట్స్గా అయితే ఉంటాయి. సో ఈరోజు ట్రేడర్స్లో అయితే కాల్స్ అయితే ఒకటి మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ అయితే తీసుకున్నా కానీ బట్ అది మూవ్ అవ్వట్లేదు అనేసి జస్ట్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయితే అవ్వడం జరిగింది. ఇంకా తర్వాత నుంచి కూడా ఎటువంటి ట్రేడ్స్ కూడా మనం దాంట్లో యాక్టివేట్ అవ్వలేదు. బట్ మొమెంటం ఇట్లా ఉంది కాబట్టి ఇంకా అసలు ట్రేడ్ అనేది పాసిబుల్ అయితే కాలేదు. సో వెన్ ఎవర్ వీఆర్ సీయింగ్ నో సిగ్నల్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ రోజు అయితే అవాయిడ్ చేసేసేయండి. ఎగ్జాంపుల్ ఇలాంటి డేలో కంప్లీట్గా ఈరోజు కంపల్సరీ నాకు ప్రాఫిట్ వచ్చేయాలనేసి కంటిన్యూస్గా ట్రేడ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టాప్ లాస్, దాని తర్వాత రివెంజ్ ట్రేడింగ్, దాని తర్వాత ఓవర్ ట్రేడింగ్, ఇట్లా అనవసరంగా మన క్యాపిటల్ రిస్క్లో పెట్టుకున్నట్టు ఉంటాము. సో దయచేసి ఇలాంటి డేస్ వచ్చినప్పుడు అండ్ ఎస్పెషల్లీ ఈ రీసెంట్ టైమ్స్లో ఇట్లాంటి సర్వసాధారణం అయిపోయినాయి ఇలాంటి డేస్ అనేవి. సో కొంచెం డిసిప్లిన్గా ఉంటేనే తప్ప మార్కెట్లో సస్టైన్ అయితే అవ్వడం అనేది చాలా కష్టం. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఆల్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు శ్యామ్. జై హింద్.